హలో అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ త్వరలో ఎండ్ కాబోతుంది అనేసి మాట్లాడుతున్నాం. అలాగే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అనేసి కూడా కొంచెం విశ్లేషణ అయితే చేద్దాం. ఎవరైనా కొత్తగా వస్తారు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఎందుకు నేను బ్రహ్మముడి త్వరలో ఎండ్ కాబోతుంది అనేసి చెప్తా అన్నా అంటే, బ్రహ్మముడి ఇప్పట్లో అయితే ఎండ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. యామిని ఎపిసోడ్ తర్వాత ఎండ్ అయ్యే ఛాన్సెస్ అయితే 99.9% అయితే ఉన్నాయి. అది ఎందుకు ఎక్కడ అనేసి మాట్లాడతాం. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. మీకు బ్రహ్మముడి ఇప్పుడే ఎండ్ అవ్వాలనుకుంటారా లేకపోతే ఇంకా పొడిగించాలనుకుంటారా కామెంట్ చేయండి. ఇప్పుడు మనము మెయిన్గా మాట్లాడుకున్నాం అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్స్ కానీ మనం చూసుకున్నామంటే, ఫస్ట్ మనము గుప్పిడంత మనసు తీసుకున్నామంటే గుప్పిడంత మనసు సీరియల్లో కూడా ఎగ్జాక్ట్గా ఋషి సార్ గతం మర్చిపోయిన ట్యాగ్ చేసి మళ్ళీ తిరిగి ఆఫీస్కి వచ్చిన తర్వాత జస్ట్ 15 days నుంచి 20 days లోపల సీరియల్ని అయితే ముగిచ్చేశారు. అదేవిధంగా ఇక్కడ మనకు నువ్వు నేను ప్రేమ అనే సీరియల్ ఒకటి మీకు గుర్తే ఉంటుంది, పద్మావతి గారు విక్కీ గారు చేశారు. అక్కడ కూడా సేమ్ టు సేమ్ వాళ్ళు బాగా డబ్బులు లేకుండా వాళ్ళు వేరే ఆఫీస్లో పనిచేస్తా అంటే ఆఫీస్లో ఒక స్టోరీ అయితే పెట్టారు. ఇప్పుడు ఎలాగైతే మనం బ్రహ్మముడిలో డిఫరెంట్ స్టోరీ పెట్టారు, అదేవిధంగా స్టోరీ అయితే పెట్టారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు వచ్చిన తర్వాత ఒక అమ్మాయి అయితే ఎఫ్ఐఆర్ పెట్టి విక్కీకి పెళ్లి వరకు వచ్చి మళ్ళీ నిజం తెలుసుకున్న తర్వాత ఆడికి సీరియల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు బ్రహ్మముడి కూడా అదే విధంగా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే 99.9% ఉన్నాయి. అందుకోసం అనేసి యామిని ఎపిసోడ్ని దాదాపు 4 నెలల పాటు కంటిన్యూ చేస్తారు. బిగ్ బాస్ ఎప్పటి వరకు అయితే వస్తుందో అప్పటి వరకు కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకని చెప్తా ఉన్నాను నేనండి, అక్కడ యామిని ఎపిసోడ్లో ఇంకా చాలా కీ పాయింట్స్ రావాలి. ఈరోజు ఎపిసోడ్లో కూడా మనం ఈరోజు ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ ఇది. ఈరోజు ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకున్నామంటే అక్కడ కేక్ కటింగ్లో యామిని గారు కూడా వచ్చారు. యామిని గారు వచ్చిన తర్వాత అక్కడ కావ్య అయితే రెచ్చగొట్టాలని చూసింది, రాజు ముందర యామిని రెచ్చగొట్టాలని చూసింది. రెచ్చగొడితే ఏమవుతుంది, రాజు ప్రాబ్లంలో పడతాడు. ప్రాబ్లంలో పడిందంటే రాజు కోమలోకి వెళ్తాడు, రాజుకి ప్రమాదం ఉంది అనేసి చాలా ట్రై చేసింది. కానీ మన కావ్య అయితే తెలుగుగానే యూజ్ చేసుకుంది. ఇక్కడ మన కావ్య ఏం చేయబోతుంది, అలాగే రుద్రాణి గారు ఏం చేయబోతారు, వీటన్నిటికి సంబంధించిన వీడియో అయితే మనకు సండే అనాలిసిస్లో అయితే వస్తుంది. అప్కమింగ్ ఎపిసోడ్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. రేపు వారము మనకు కీలకంగా మారబోతుంది. అంటే మనకు మండే టు సాటర్డే ఎపిసోడ్స్ ఏదైతే వస్తాయో ఆ ఎపిసోడ్స్ అయితే కీలకంగా మారబోతున్నాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, రేపటి కోసం వెయిట్ చేయండి. మనం మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బాయ్.